ఎందరో మహనీయుల కోరిక మరి ఎందరెందరో త్యాగధనుల వేదిక విజ్ఞాన వేదిక జన విజ్ఞాన వేదిక జన విజ్ఞాన వేదిక కోట్లాది మంది తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. మతం పేరుతో, ఆచారాల పేరుతో ప్రజల్లో జీర్ణించుకుపోయిన మూఢ విశ్వాసాలను సమూలంగా నిర్మూలించి ప్రజలకు అవసరమైన శాస్త్రీయ దృక్పథంపై చైతన్యం కలిగించి ఉత్తమ పౌర సమాజ నిర్మాణమే ధ్యేయంగా దాదాపు 3 దశాబ్దాల క్రితం స్థాపించబడిన సామాజిక సేవా సంస్థ జన విజ్ఞాన వేదిక. 6.5 లో 100 రీచ్ అయిపోయింది ఇండియా. దాని తర్వాత కొద్దిమంది సామాజిక సేవా పరులచే ప్రారంభించబడి అనతి కాలంలోనే తన నిస్వార్థ సేవా దృక్పథంతో ప్రజల విశ్వాసాన్ని పొంది వేలాది మంది సభ్యులు తమ మేధస్సును వినియోగించి తమ గళం, కళాలనే ఆయుధాలుగా తెలుగువారి మనస్సుల్లోకి చొచ్చుకుని వెళ్లి స్థిరమైన తిరుగులేని స్థానాన్ని పొందగలిగింది. అనేక మంది డాక్టర్లు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, లాయర్లు, న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు, పోలీస్ అధికారులు, ప్రభుత్వ అధికారులు, టీచర్లు, విద్యార్థులు, కళాకారులు, సామాన్యులు, ఒకరేమిటి ఎందరెందరో మేధావులు, సామాజిక సేవాపరులు జన విజ్ఞాన వేదికలో సభ్యులుగా చేరి తమ వంతు సామాజిక సేవను చేస్తున్నారు. జన విజ్ఞాన వేదిక చేస్తున్న సైన్స్ ప్రచార, మూఢనమ్మకాల వ్యతిరేక కార్యక్రమాలు ప్రజలను ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో వారి నుంచి మాకు అందుతున్న అభినందనలే సాక్ష్యం. వేలాదిగా ప్రజలు, ముఖ్యంగా యువకులు మా కార్యక్రమాలలో పాల్గొనడానికి ఆసక్తి కనబరుస్తున్నారంటే జన విజ్ఞాన వేదిక ఆలోచన విధానాలు ప్రజలను ఎంతగా ప్రభావితం చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. అందుకే నేడు కర్ణాటక, బెంగాల్, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలకు సైతం జన విజ్ఞాన వేదిక తన సేవలను విస్తరించింది. తెలుగువారు ఎక్కడున్నా పిలిచి ఆదరిస్తున్నారు. సారా వ్యతిరేక ఉద్యమం చేసిన, పొగాకు ఉత్పత్తులు, కూల్ డ్రింక్స్ లాంటి హానికర పానీయాలపై ప్రచారం నిర్వహించిన, గ్లూకోజ్, హార్లిక్స్, బూస్ట్ పేరేదైనా వేస్ట్ అంటూ నిలదించిన, అక్షరాస్యత పేరుతో ప్రతి ఒక్కరికి విద్యను అందించాలని పోరాడిన, చేపమందుపై చేదు నిజాన్ని బయటకు తీసిన, శాంభవి అనే బాలిక విద్యా హక్కును కాపాడిన, బాబాలు చేసే మహిమలను మ్యాజిక్లని నిరూపించిన, బాణామతి, చేతబడి, జ్యోతిష్యాలను నిరూపిస్తే ₹1 బహుమానమిస్తామని సవాల్ విసిరిన, ఓటు హక్కు వినియోగం, ఆరోగ్యం, పర్యావరణం, రక్తదానం, అవయవదానాలపై విస్తృత చైతన్య కార్యక్రమాలు నిర్వహించిన అది ఒక్క జన విజ్ఞాన వేదికకే సాధ్యమైంది, కోట్లాది మందికి చేరువైంది. కానీ సమాజానికి చీడపురుగుల్లా ఉన్న కొందరికి మాత్రం జన విజ్ఞాన వేదిక కంటిలో నలుసులా, పంటి కింద రాయిలా, చెవిలో జోరీగలా మారింది. అర్థం లేని నిందలను వేస్తూ, అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రజలు చైతన్యవంతమైతే తమ మోసాలు వారికి అర్థమై మతము దేవుళ్ల పేరు చెప్పి తాము చేస్తున్న భక్తి వ్యాపారం తీవ్రంగా నష్టపోతుంది కనుక వారు జన విజ్ఞాన వేదిక పైన బురద జల్లే పని చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం నిరంతరం చేస్తున్నారు. దృఢమైన సామాజిక మార్పు సంకల్పంతో డాక్టర్ వి బ్రహ్మారెడ్డి గారి నాయకత్వంలో నిరంతరం కృషి చేస్తూ ఉత్తమ పౌర సమాజ స్థాపనలో ఎన్నో అద్భుతమైన మైలురాళ్లు దాటి అనేక అద్భుతమైన విజయాలను తన సొంతం చేసుకుని విజయోత్సాహంతో పయనిస్తుంది జన విజ్ఞాన వేదిక. జన విజ్ఞాన వేదికకి కొందరి నుంచి పదే పదే ఒక ప్రశ్న ఎదురవుతోంది. ఆ ప్రశ్న కారణంగా కొందరు జన విజ్ఞాన వేదికను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందని పూర్తి వివరాలతో విస్పష్టమైన వివరణ కూడా వ్రాతపూర్వకంగా ప్రజలకు వినిపించడం జరిగింది. లఘు చిత్రం రూపంలో మరోసారి వివరిస్తున్నా. ఆ ప్రశ్న ఏమిటో విని అసలు ఆ ప్రశ్న సహేతుకమైనదేనా లేక నిష్ఠురంతో కూడినదా? నా మతం నుంచి నా వంటికి అంటుతున్న మలినాన్ని వదిలించుకుని మచ్చలేనిదానిగా నా మతాన్ని మార్చుకుంటాను అని ఎవరైనా అంటే ఆ పని చేస్తే మా మనోభావాలు దెబ్బతింటాయి, నీకు దమ్ముంటే ఎదుటివాడి బురదను కడుగు అంటూ హాస్యాస్పదమైన వ్యాఖ్యానం చేసేవారిని ఏమనాలో మీరే నిర్ణయించండి. స్వామి, ఈ మధ్య మా ప్రభావం చాలా తగ్గిపోయింది స్వామి. పోలియో చుక్కల్లాగా ఒకరో ఇద్దరు వస్తున్నారు తప్ప భక్తులు పెద్దగా రావట్లేదు స్వామి. స్వామి, ఒక్కసారి కళ్ళు తెరిచి లోకాన్ని చూడండి స్వామి. ఇలా కళ్ళు తెరవమంటావు శిష్య? ఈ హేతువాదులు మన గురించి, మన దేవుళ్ళ గురించి, మన మతాల గురించి, అందరూ లోపాల గురించి మాట్లాడతారే తప్ప ఇతర దేవుళ్ళ గురించి, ఇతర మతాల గురించి, అందరూ లోపాల గురించి మాట్లాడరే. వాళ్ళకి ఆ దమ్ము లేదా అని నేను అడుగుతున్నా. నా ప్రశ్నకు సమాధానం దొరుకుతుందా? కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా. ఈ రోజు అష్టోత్తరం చేశాను, హారతి తీసుకోండి. నేను ఇక్కడ అర్జెంట్ ఆఫీస్ పనులు చేసుకుంటూ అంటే మధ్యలో ఈ పాటల గోలేంటి, ఈ హారతుల పొగేంటి? ఇలాగైతే నేను ఆఫీస్ పనులు ఎలా చేసుకోను? పోవతలకి అబ్బా, అలా చిరాకు పడకండి. దేవుని కోపం వస్తే మన బతుకులు బజారున పడతాయి. దేవుడికి కాదే, మా బాసు కోపం వస్తే మన బతుకు బజార్లో పడుతుంది. రేపట్లోగా ఈ పని పూర్తి చేయకపోతే ఉద్యోగం 3 బిక్కి ఇంటికి పంపిస్తాడు మా బాసు. అప్పుడు నేను నువ్వు చక్కగా ఆడుకోవాలంటే. అంత భయం మీకు అవసరం లేదండి. నా పూజలతో, నా వ్రతాలతో దేవుళ్ళని మెప్పిస్తా. ఏదో ఒక రోజు మన ఇంటికి రప్పిస్తా. కోరిన వరాలు పొందుతా. నా భక్తికున్న శక్తి ఏంటో నిరూపిస్తానండి. ఎన్నాళ్లకు వస్తాడో నీ దేవుడు, ఇంకెప్పటికొస్తాడా పరమాత్ముడు? దేశపు నలు దిశలు చూడు అన్యాయమే, అనాదిగా పడేంది ఈ ఘోరమే. స్త్రీలను దైవంగా చూపే ఈ దేశమే, గుడుల పైన నగ్నంగా బొమ్మలేసెనే. బూతులోన నీతి చూడు అంటూ చెప్తారు, బూతులోన నీతి చూడు అంటూ చెప్తారు. అందుకేమో మన స్వాములు సన్యాసులు దాన్నాచరిస్తారు. ఎన్నాళ్ళకు వస్తాడో నీ దేవుడు, ఇంకెప్పటికొస్తాడా పరమాత్ముడు? ఎంత మూర్ఖులో మీరు వినండి జనులు, నేటికైనా తెరవాలిన మూసిన కనులు. పొద్దంతా కాపాడని గుడికి వెళ్తారు, రాత్రైతే ఆ గుడికే కవలి కాస్తారు. తనను తానే రక్షించుకోని లోక రక్షకుడురా, ఈ సృష్టిని రక్షిస్తాడంటే ఎట్లా నమ్ముతుండురా? పిచ్చిదానా, ఈ వ్రతాలకి పూజలకి దేవుళ్ళు దిగిరారు, మీరా పూజలు చేయక మానరు. నేను కాపురానికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నానండి. ప్రతిసారి నా దేవుళ్ళని, నా పూజల్ని తప్పు పడుతున్నారు కానీ పక్కిన టైం పూజల్ని, బెదిరిన టైం దేవుళ్ళని ఏ రోజున తప్పు పట్టారా? ఇది ఎక్కడ న్యాయం అనండి? వారిని కూడా అనండి. ఇప్పుడు నీ బాధ, ఎప్పుడు మన మతం గురించి, మన దేవుళ్ళ గురించే మాట్లాడతావు కానీ ఇతర దేవుళ్ళ గురించి, ఇతర మతాల గురించి ఎందుకు మాట్లాడవలే కదా నీ బాధ. వాళ్ళ మతాల గురించి,
గురించి వాళ్ళ దేవుళ్ళ గురించి వాళ్ళ మొగుడు మాట్లాడుకుంటారు గాని మనకెందుకే? నా బుర్ర తినద్దే, నన్ను పని చేసుకొని వెళ్ళు పూజ చేసుకో. నీవు సోషలిస్ట్ అని చెప్పుకుంటున్నావు కదా, ఇదేనా సోషలిజం అంటే? ఇతర మతాల గురించి వాళ్ళ పూజల గురించి కూడా మాట్లాడి వాళ్ళని తప్పు లేదా నీకు? సోషలిస్ట్ అయితే పక్కింటోడి పిల్లని ఎదురింటోడి పిల్లని నా పిల్లం అనుకోమంటావా? వినడానికి అసహ్యంగా ఉందే. నా మతం గురించి నా దేవుళ్ళ గురించి మాట్లాడతానే గాని ఇతర మతాల గురించి ఇతర దేవుళ్ళ గురించి అందులో లోపాల గురించి నేనెందుకు మాట్లాడాలి? ఏం స్వామీజీ సమాధానం దొరికిందా? వేదిక 2 అంశాలని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని పనిచేస్తుంది. ఒకటి మన రాజ్యాంగం, 2 శాస్త్రజ్ఞులు తమ పరిశోధనల్ని ఏ ఆధారంతో పనిచేస్తారు అనే దాన్ని బట్టి. మేము ఎక్కడా పర్టికులర్గా ఏ ఒక్క మతానికి వ్యతిరేకంగా కొంచెం అనుకూలంగా మేము పనిచేయం. మతాలు అనే పేరుతో ప్రజల్ని మోసాలు చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే మోసాలను మేము బయట పెడతాం. మతాలకు సంబంధించిన నమ్మకాలు మా పరిధిలోకి రావు. కానీ మతం పేరుతో అయినా ఏ పేరుతోనైనా సరే ప్రజల్ని మోసం చేసిన, మూఢనమ్మకాలని ముందుకు తీసుకొచ్చిన, వీటికి వ్యతిరేకంగా పనిచేసే హక్కు మాకు రాజ్యాంగం ద్వారానే సంక్రమించింది. రాజ్యాంగంలోని 51వ ఆర్టికల్ ఇచ్చనే ప్రకరణ కింద ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు శాస్త్రీయ దృష్టిని, తార్కిక దృష్టిని లేదా జిజ్ఞాసని, సంస్కరణ అభిలాషని, మానవతా దృష్టిని పెంపొందించుకోవటం ఈ పౌరుల యొక్క విధి, అంటే తప్పనిసరిగా చేయాల్సినది. చెప్పే ప్రచారం సరి అయిందా కాదా, సమాజానికి ఉపయోగపడేదా కాదా? మీరు ఉండబట్టి ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉంటున్నారని మాత్రం నేను ఖచ్చితంగా ఒప్పుకుంటానండి. ఎందుకంటే జన విజ్ఞాన వేదిక కనుక లేకపోతే ఈ రోజు ఆగడాలు ఎక్కువైపోయేవి. ఈ రోజు కాస్త భయపడుతున్నారు, ఒళ్ళ దగ్గర పెట్టుకుని ఉంటున్నారంటే ఒక మీడియా కారణము, ఒక జన విజ్ఞాన వేదిక కారణం. ఇందులో ఏమాత్రం ఖచ్చితంగా నేను చెబుతున్నాను నేను. ఎందుకంటే అన్యాయాన్ని ఎత్తి చూపడం అనేటువంటిది ఖచ్చితంగా కావాలి. ఎవరికి వారు మాకెందుకు అని చెప్పేసి వెళ్ళిపోతే ఇష్టానుసారంగా ఇష్టారాజ్యంగా నడిచిపోతూ ఉంటుంది. చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే లుంగినే మార్చేసి అంగీలా కట్టేసి దయతో నువ్వు బొంగుంటుంటే బాబాజీ నువ్వు లేని ఎదవ బతుకు చీకటి కోళ్ళం. నువ్వు నవ్వకుంటే మాకు గందరగోళం. ఫ్రెంచ్ సెంటు సీసా మరి మంచి నాటు సారా నీ చూపు ముందు మన దూరు నీకు ఎవరు సాటి లేరు. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు.